శ్రీకృష్ణ పరమాత్మ పరంధామ అనంతమైన ఈ సృష్టిలో నీ లీలలు అమోహము కదా తండ్రి. నిన్ను ఎంతని పొగడలు ఏమని కొనియాడను. మోహన రూప మోహన రూప గోపాల మోహన రూప గోపాల మోహన రూప గోపాల మోహన రూప గోపాల వలదని నిన్ను వారించు వారిని వదలగా ఎంత తిరిగెదవయ్యా. వలదని నిన్ను వారించు వారిని వదలగా ఎంత తిరిగెదవయ్యా. మోహన రూప గోపాల అమితము కాగ అవతరించితివి ఎన్నిసార్లు కృష్ణ. అమితము కాగ అవతరించితివి మోహన రూప గోపాల గోపాల. మిత్రుడు భవానీ శంకరుడు ఎందుచేతను ఇంకనూ రాలేదు. ఆహా, మైత్రి ఎందు ఏమి మహిమయున్నది. వేళకు రాక మిత్రుడు ఒక వీసము సాగునదించనేని కాల్గాలిన పిల్లి మోలె మదిగ్గల్ ఎల్లప్పుడు ద్వారము కనే కారులాడు
ఉన్నచో ఇంకా నువ్వు రాలేదే మిత్రుడు? మిత్రమా, ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నా? నీకోసమే. నేను ఏ వేళకు రాకపోగా ఏదో గ్రామాంతరములకు పోతేవనుకుంటేనే మిత్రమా. అవును మిత్రమా, గ్రామాంతరములు కాదు గాని మిత్రమా, గృహాంతరమును పోయి పుట్టెడు పరాభవతం వచ్చి పరాభవమా? అది ఎట్లు మిత్రమా? చెప్పినా నవ్వుదు. నీ పరాభవమునకు నేను నవ్వుతున్నా. ఏం జరిగింది? ఊరకేంటని మిత్రమా, నా పరాభవమునకు నీవు నవ్వవనియే కాదు, అంతే కదా, నా పరాభవను నీ పరాభవముగా భావించమని కూడా నేను సందేహమటయ్యా. ఏమి జరిగినదో చెప్పుము. మన పట్టణమున చింతామణి అని ఒక వేశ్య కలదు. దాని వృత్తాంతం ఎప్పుడైనా వింటివా? చింతామణి అందున వేశ్య. మనము వినదగిన వృత్తాంతం అది ఏమి కలిగి ఉండునయ్యా? అట్లయినా నీ వెళ్ళేదన్నమాట. అంతే కదా. రూపములకు రంభ, సంగీత సాహిత్యములకు సరస్వతి. కానీ దాని విద్యా గర్వములకు మాత్రం మేలు లేదు మిత్రమా. అవునా? చదువురాని ఎడల సార్వభౌముడను గుమ్మము తొక్కని, కంతుడైన నువ్వు కన్నెత్తి చూడదు. చదువుని ఎక్కడలా సంధ్యాసేను కౌరవించడు. దాని పరీక్ష కాగిన వాని దైవముగా పూజించడు మిత్రమా. అట్లయినది గర్వము కాదయ్యా, గుణమని ఏం చెప్పదగును. కావచ్చును మిత్రమా. ఈ విషయమును గురించి నాకెందరూ చెప్పినను. వేశ్యల పట్ల ఇవి విపరీత గుణములని తొలతని ఇందులో యథార్థమును ప్రత్యక్షముగా చూపుడకై ఒక మిత్రుడు నన్ను దాని ఇంటికి తీసుకొని పోయాడు. మిత్రమా, దాని మేడ, దాని భోగము, దాని భాగ్యం. మిత్రమా, వీని మాటలకేమి కానీ చింతామణి సౌందర్యం చూచుటకు నా రెండు కన్నులు చాలినవి కావయ్యా. ఆహా, అంత అందంగా ఉందా? అట్లయినా నా కన్నులు కూడా నిలవ తీసుకొని పోకపోతేవా? నిన్నే తీసుకొని పోవాలి కదా. నీలో నీవో ఏదో మాట్లాడుకుంటా. మిత్రమా, నీ కన్నులు కాదు గాని నీ పాండిత్యం వెరము తీసుకొని పోగలిగిన చో నాకు ఈ పరాభవం కలుగు. అదేమిటయ్యా? ధనము, ధాన్యము, పాండిత్యము, అరువా? అదేమిటయ్యా? నన్ను తీసుకొని పోయిన మిత్రుడు పంచకావ్యములు ముగించి ప్రతాపరుద్రేమ చేతబట్టిన వాడగుడితే అతని వెంట నేను వెళ్ళడం బట్టి నేను కూడా మహాపండితులను ఎంచి నాకు నమస్కారం చేసి మంచి పని చేసినది. అవును కదా. అవును. తదుపరి నా వెంట వచ్చిన మిత్రుడు ఉండాలి. అతను ఊరకుండానే ఏ గొడవ లేకపోయాడు. ఏం చేశాడు? ఆవిడ ముందు నన్ను మహాపండితుడుగా చెప్పాడు. శభాష్, పండితుడుగా నిన్ను మంచి పని చేశాడు. అది విని అయ్యా మీరు ఎవరి వద్ద చదువుకున్నారని ప్రశ్నించినది. మరి తమరేమని చెప్పారు? అప్పుడు నాకైనా బుద్ధి ఉండొచ్చు కదా. అవునా? సకల కళా సంపన్నుడు బిల్వమంగళమూర్తి నా కావాలి మిత్రుడై ఉండా నేను ఎవరి వద్దో చదువుకోవలసిన పని అని ఇలా సమాధానం చెప్పాను. సరిపోయింది. ఉయ్యారంగా ఉత్తరము సంగావు. ఈ విధముగా నా పేరు దాని చిట్టాలో ఎక్కించమన్నమాట. లేదు మిత్రమా, నేను కొత్తగా లెక్కింపలేదు. నీ తెలివి, నీ పాండిత్యం,
నీ చక్కదనం పూసగుచ్చినట్టు వేకరో పెట్టండి. మొదలే వేసా ఆ పైన పడ చదివినముండా పాటి విచారణ లేకుండా ఆ పై సంగతి కానిము. పై సంగతి పరాభమే మిత్రమా. అదేమిటయ్యా? మిత్రమా, నా విద్య మహిమ నా ముఖం వల్లనే కనిపెట్టినదో మాట వల్లనే కనిపెట్టినదో చెప్పజాలను గాని క్షణములో ఒక శ్లోకం చదివి దీని భావం ఏమని అడిగినది. చెప్పావా? చెప్పే ఉంటావు. ఇక చెప్పవలసినది ఏమున్నది మిత్రమా, నా పాండిత్యపు గురించి. ఆ పాటుల కాళ్ళు చేతులు చల్లబడి వెలవెలబోచు ఊరుకున్నారు. నా వెంట వచ్చిన మిత్రుడున్నాడే, అతనికి బోధపడినది కాదు. అవునా? అప్పుడు అది నన్ను చూసి పక్కున నవ్వగా నాకది పక్కలో బల్లెవల గుచ్చుకున్నది మిత్రమా. అయినా చేసినది లేక సిగ్గుపడి శరం వంచుకున్నాను. అది ఎంతతోనైనా నన్ను విడవక, అయ్యా ఇక్కడికి మీ సంగతి సంపూర్ణముగా తేలినది, ఇక మీ గురువు గారి సంగతి కూడా తేలగలదు. దీనికేమి సమాధానం చెప్పగలరో పోయి తెలుసుకొని రండని ఆ శ్లోకము కాగితము రాసి నాకు ఇచ్చిన మిత్రమా. దానికి మరింత రగ్గిరవాడనై అరగంటలో దీని భావ ఆమూలగ్రముగా తెలుసుకొని చెప్పేది చూడమని చెప్పి శపథం చేశాను. చెప్పేది నేను కాదుగా, ఎన్నైనా చేస్తాను. ఏదా శ్లోకము? చింతామణి ఎంత చక్కటి శ్లోకము రాసినది మిత్రమా. చూడు. పక్షిరాజగా చర్మాంగధారి నచ సోమయాది త్రినేత్రధారి నచ శూలపాణి నఘటో దీనికి భావమే స్మరింపలేదా? ముందు అర్థం తెలిసింది కదా మిత్రమా, భావం స్ఫురించుట. అట్లైన అర్థము చెప్పేదా వినుము మిత్రమా. వృక్షాగ్రవాసి అనగా చెట్టుపై ఉండును. ఓహో. నచ్చ పక్షిరాజ, పక్షి కాదు. పక్షి మాత్రము కాదు. శర్మాంగధారి, శర్మమును ధరించి ఉండును కానీ నచ సోమయాజి, సోమయాజి కాడు. సోమయాజి మాత్రము కాడు అనగా యజ్ఞయాగాది క్రతువులు చేయువారు సోమయాజులు. అతను కాడు. త్రినేత్రధారి, 3 కన్నులుండును. నచశూలపాణి, శివుడు కాడు. శివుడు మాత్రము కాదు. జలల్ ధరిత్రి, జలము కలిగి ఉండును. నఘట, కొండ కాదు. నమేఘ, మేఘము కాదు. ఇప్పటికైనా బోధపడినదా? ఈ సమస్య ఎంత వెరసి నాకు ఇంకనూ ఇనప గుగ్గిళ్ళు నవ్వినట్టుగానే ఉన్నదయ్యా. అవునా మిత్రమా? దీని భావము నారికేళము అనగా టెంకాయ. అవును, కొబ్బరికాయ. అవును మిత్రమా, ఈ టెంకాయ నా తలకాయనే పాలు చేసినదయ్యా. ఎంత చమత్కారమైన ప్రశ్న వేసిన మిత్రమా. ఇప్పుడే పోయి ఈ ఒక్క ముక్క సమాధానం చెప్పొస్తాను. త్వరగా, శీఘ్రముగా. అలాగే ఆహా, సాయి సమయము ఎంత సమ్మోదకరముగా ఉన్నది. చల్లని పిల్లగాడుపులు చక్కగా విచ్చిన పూలు కెంపుతో ఉల్లసమాడులాకసము
చిరుమేఘములు అయ్యపరాతి వెంకరాజేడు సూర్యబింబము వచింపగా శక్యమే సంధ్య సంపద ఎంత సమ్మోదకరముగానున్నది ఈ సాయం సమయము. ఆహా ఫల నీ విద్య మహిమని ఇప్పటికి నిశ్చయముగా వెళ్ళలేని మిత్రమా. అదేమిటయ్యా? కోటీశ్వర్లు కొంప చుట్టూ నేను చింతామణి కుక్క వల్ల నా వెంటబడి చక్కగా మన ఇంటికి వచ్చినది. అవును మిత్రమా, నీవు చెప్పిన సులభభావం వినగానే నీ యందు ఎక్కడ లేని లక్ష్యం కుదిరి తన సందేహములన్నీ నీ వల్ల కానీ నివారణ కావని అదే ముందు దారి తీసినది. చింతామణి ఇక్కడికి రావటం ఏమిటి? అవును మిత్రమా, తన మనసులో సందేహం ఉన్నాడు. నాన్నగారు వచ్చే సమయం ఆసన్నమైనది మిత్రమా. ఆయన కంటబడిన సో ఎమగులో తెలుసునా? ఎంత పని చేశావు? సరే కానీ గతజల సేతుబంధన మందులకు బయట నిలిపి వచ్చి కావాలి, తీసుకొనిరా. ఏమి సౌందర్యము! ఇది గణికయా లేక చక్కదనమున కణికయా? రెప్పను వాల్పకుండిన ధరిత్రిని పాదములంటకుండిన తప్పకరం భయో మరి ఘృతాచి దండములు దండములు. తమరి అనుజ్ఞలందకయే తమ సన్నిధికి వచ్చిన నా సాహసమును మన్నింతురుగాక. దానికేమి నీ విద్వాంసురాలువని నా మిత్రుడు భవాని చెప్పగా విన్నాను. కూర్చో. నేను కూర్చుండుటకు రాలేదు. నాకు కొన్ని సందేహములుండి అవి మీ వలన తీర్చుకొనవలనని వచ్చినాను. సందేహాల? అట్లయినా వాటిని అవశ్యముగా వినిపింపుము. చిత్తము. అన్నిటికంటే చిత్రమైనదేది? అన్నిటికంటే చిత్రమైనది ఈశ్వర విలాసం. అత్యంత సుందరమైనది ప్రకృతి. అత్యంత భయంకరమైనది అత్యంత భయంకరమైనది సంసారం. చేసే వాళ్ళకే తెలుసు. మనలను ఏది విడిచినను విడువనిది ఆశ. ఎట్టి దారిద్ర్యమందైనను సుఖమునిచ్చున్నది తృప్తి. అన్నిటికంటే బలమైనది అవసరము. అన్నిటికంటే సులభమైనది అన్యులకు సలహాలు చెప్పుట. అన్నిటికంటే కష్టమైనది తన తప్పు తాను తెలుసుకొనుట. మన పాపములన్నిటినీ పరిహరింపు చేయనిది. శభాష్, మంచి ప్రశ్న. పాపములన్నిటినీ పరిహరింపగలిగినది
పశ్చాత్తాపము. నా ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగిన వారిని భాగ్యవశమున ఎంతకాలం వరకు చూడగలిగితే మీ అద్వితీయ పాండిత్యమునకు ఇదిగో ఈ అంగళకమును సమర్పించుకొనుచున్నాను. అట్లయినా నేను నిన్ను ఒక ప్రశ్న అడిగేదను, దానికి ఉత్తరం వసంగి నాచే నీవు కూడా బహుమానం పొందము. మిత్రమా, బండి తప్పుడు నాన్నగారు వస్తున్నారు, చూడవయ్యా. నాన్నగారు చూడవయ్యా. నాన్నగారు వచ్చారా? ఎంత పని జరిగినది భవాని. అట్లయినా చింతామణి ఈ త్రావును తీసుకొని పో. నేను ఈ త్రావులపై నాన్నగారిని కలుసుకుంటాను. చింతామణి, నీవు ప్రాక్కును రాలవు. ఇందులో కన్నిగా భావింపవనే నమ్ముతున్నాను. ఏంటది?